పోషించాలంటే, ఎవరికన్నా పెట్టాలంటే నీకు ముందు స్వార్థం ఉండకూడదు. అట్లా ఉన్నప్పుడే నువ్వు పోషించగలుగుతావు. ఇప్పుడు తండ్రి చూడు, సంపాదించి కష్టపడి వాడే సంపాదించి డబ్బులు తీసుకొస్తాడు. ఈరోజు ఈ కాలంలో తల్లి కూడా తెస్తోందిలే, కష్టపడి అంతంత దూరాలు వెళ్ళి ఉద్యోగాలు చేసి తెస్తాడు. వాడు ఇంత కష్టపడి తెచ్చి వాడి ఇంట్లో వాడి పెళ్ళం వాడి పిల్లలు వాడికే మార్టిగేజ్ కట్టినందుకు వాడు ఎప్పుడైనా బాధపడ్డావా? నువ్వు మార్టిగేజ్ కడతావు, ముందు నీ వచ్చిన డబ్బులో మేజర్ అమౌంట్ మార్టిగేజ్ కడుతున్నావు, తర్వాత స్కూల్లో పిల్లలకి ఫీజులు కడుతున్నావు, ఆ తర్వాత ఇంట్లో తినటానికి కాసుకోనో ఏదో ఆ లిస్టులన్నీ, ఆ క్రెడిట్ కార్డుల లిస్టులన్నీ కడుతున్నావు. ఏ రోజైనా ఏడ్చావా? నేను ఇంత కష్టపడి సంపాదించిన డబ్బు అంతా వీళ్ళకి పెట్టాల్సి వస్తుంది అని ఎప్పుడైనా ఏడ్చావా? ఏడ్చావా ఇన్ ద సెన్స్ నీకు బాధ కలిగిందా? నీకు కలగదు. ఎందుకని అంటే పోషించే స్థానంలో నువ్వు ఉన్నావు. నువ్వు ఇప్పుడు విష్ణువి కదా. ప్రతి ఒక్కడు, నువ్వు కాదు నేను కాదు, ఎవడైనా కదా. నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బుని నువ్వు ఖర్చు పెట్టడానికి, దానికి నువ్వేమంటావంటే ఇది నా డ్యూటీ అని. డ్యూటీ అయినా కాకపోయినా నువ్వు మనస్సులో కూడా ఒక్కసారి కూడా నేను పెట్టాల్సి వచ్చిందే, నా డబ్బులు ఖర్చు అవుతున్నాయే, నా కష్టం అంతా వీడు తింటున్నారే, ఏ రోజు అసలు అనుకోడు. ఎందుకంటే వాడే పోషించాలి. ఈ ప్రపంచాన్ని విష్ణువు అలా పోషిస్తున్నాడు. ఆయన నీకు ఒకటి ఇచ్చి ఒకటి ఇవ్వకుండా నీకు ఎందుకుంటాడు? నీ ఇంట్లో ఒక కుంటి పిల్లవాడు ఉన్నాడు అనుకుందాం కాసేపు, ఒక పోలియో వచ్చినవాడు. నాన్న రాగానే గబగబా పిల్లలు నాన్న అని వెళ్తారు. వాడు ఏదో పులారెడ్డి స్వీట్ అన్నా తెస్తాడేమో అని కదా. ఈ కుంటివాడు రాలేడు, వాడు ఎక్కడో గదిలో ఉంటాడు. తండ్రి అయిన వాడు ఈ పిల్లలకి ఏం పెట్టాడో వాడికి కూడా అదే పెడతాడు. వాడు కుంటివాడు కదా, వాడు కాళ్ళు లేవు కదా, వాడు రాలేడు కదా, వాడు అడగలేదు కదా, నేను ఎందుకు పెట్టాలి అని అనుకుంటాడా? ఆ విష్ణువు శిలాంతరాళమందలి కప్పను, రాతి లోపల ఒక కప్ప ఉంటుందిట, దానికి కూడా తిండి పెట్టాలని చూస్తాట. వాడు స్థితికర్త. అట్లా ఉండాలంటే వాడికి చేతుల్లో ఆయుధాలు ఉండాలి. వాడు మరి అందరినీ మరి బలం ఉండాలి కదా, వాడికి శక్తి ఉండాలి, బలం ఉండాలి. శంఖం, చక్రం, గద, పద్మం ఇవన్నీ వాడికి ఆయుధాలు పెట్టి వాడిని బొమ్మ తయారు చేశారు. నిజంగా విష్ణువు అట్లా ఉండడు, అసలు విష్ణువు లేడు. బ్రహ్మదేవుడు రజస్సు. సృష్టి చెయ్యాలంటే, పని చెయ్యాలంటే నీకు రజోగుణం కావాలి. రజస్సు నుంచి బ్రహ్మదేవుడు, వాడికి 4 ముఖాలు పెట్టారు. ఎందుకంటే వాడు 4 వైపులా కూడా చూడగలడు అంటే సృష్టి చేయగలడు. వాడు ఎటువైపు ఇంకా పైన కూడా ఇంకో తల పెట్టారు. తర్వాత వాడికి అహంకారం వచ్చిందని శివుడు వాడిని కొట్టేస్తాడు. ఆ కొట్టేసి ఆ కపాలం చేతిలో పట్టుకుని బ్రహ్మహత్యా దోషం వచ్చిందని వాడికి అంతటా తిరిగితే బ్రహ్మకపాలంలో బదరీ దగ్గర అది ఊడిపోతుంది. ఈ చేతికి అతుక్కుంటుంది ఆ బ్రహ్మదేవుడి తలకాయ. ఆ పై తలకాయని కొట్టేస్తాడు. అంటే వాడు పైన కూడా చూడగలడు అని. బ్రహ్మకు 5 ముఖాలు ఉండేవిట ఒకప్పుడు. అది ఆ బ్రహ్మకపాలం వెళ్ళినప్పుడు ఇది ఊడిపోయింది. ఆ పాపం విముక్తి అయింది, బ్రహ్మహత్యా దోషం కూడా అక్కడ పోతుంది అని పురాణాలు రకరకాలుగా రాస్తాయి. యథార్థంగా బ్రహ్మదేవుడు లేడు. వాడు 4 తలలు ఉన్నవాడంటే రజోగుణం ఉన్నవాడు. 4 వైపుల నుంచి వాడు 4 చేతులతో సంపాదిస్తున్నాడు అంటే వాడికి 4 చేతులు ఉన్నాయా? నువ్వు ఒక వర్క్ చేస్తున్నావు, కొంత జీతం వస్తుంది, నీకు ఇంకా డబ్బులు కావాలంటే నీకు ఆపర్చునిటీస్ ఉన్నాయి. అప్పుడు ఇంకోటి దగ్గర ఎవరి దగ్గర కూడా నువ్వు పనిచేస్తున్నావు, ఇంకా డబ్బులు కూడా తెచ్చుకుంటున్నావు. అప్పుడు నిన్ను ఏమంటారంటే వాడు 4 చేతులతో సంపాదిస్తున్నాడు అంటారు. నీకు 4 చేతులు లేవు. నువ్వు అవకాశం ఉంటే ఎన్ని రకాలుగా అయినా సంపాదించేటువంటి కెపాసిటీ నీ దగ్గర ఉంది. అట్లా బ్రహ్మదేవుడు ఎన్ని రకాలైన జీవరాశులనైనా సృష్టించగలడు. అందుకే ఎన్ని రకాలు చూస్తున్నాడు. ఆ డిస్కవరీ ఛానల్లో చూడు, ఎన్ని రకాల జీవరాశులు ఉన్నాయో మనకి తెలియకుండా. అయితే అన్ని జీవరాశులు ఎట్లా ఉంటాయి? ఒక జ్ఞానం, ఒక జ్ఞేయం ఉండి తీరాలి.
జ్ఞానం వికసించలే వాటికి, మానవుడికి వికసించింది. అందుకని దానికి వాసనా జ్ఞానం ఉంది, వీడికి వివేక జ్ఞానం కూడా ఉంది. అర్థమైందా? అది వాసనా జ్ఞానం, మనకు వివేక జ్ఞానం ఉంది. వివేకం ఎందుకంటే బుద్ధి అతి దగ్గరలో ఉంది పరమాత్మకి. మిగిలిన ఇంద్రియాలన్నిటికంటే బుద్ధి అతి సమీపంలో ఉంది. చాలా దగ్గర ఉన్నవాడికి ఎప్పుడు కూడా తెలివితేటలు ఎక్కువ ఉంటాయి. అందుకే చూడు, విచక్షణ బుద్ధికే ఉంటుంది. బుద్ధిని మనం పని చెయ్యనియ్యం. ఏం రా నీ బుద్ధి గడ్డి తిన్నదా అంటారు. అంటే బుద్ధి గడ్డి తింటే పని చెయ్యలేడు. వాడి బుద్ధి ప్రాపర్గా ఉంటే పని చేస్తుంది కదా. బుద్ధి చాలా తెలివిగలది, బుద్ధిజీవులు మనం. అందుకు బుద్ధితో పట్టుకో పరమాత్మని, ఇంకా దేంతో నువ్వు పట్టుకోలేవు. పరమాత్మనికి దొరకడు. ఎంతో అనుభవం ఉండి ఎంతో తెలిసిన వాడు చాలా దగ్గరగా నీకు బోధించగలడే కానీ నీకు పరోక్ష జ్ఞానమే ఉంటుంది. అపరోక్ష అనుభూతి కావాలంటే నువ్వు ట్రై చేసుకోవాలి. నీ లోపల ఉన్నవాడు నీకు తెలియాలి కదా. మాటలో నేను చెప్పినంతసేపు తెలుస్తాడు నీకు. నువ్వు కూర్చుంటే నీకు తెలుస్తాడు. ఎందుకంటే నేను తీసుకొచ్చి నీ లోపల పెట్టడం లేదు. పరమాత్మ ఎక్కడో ఉంటే, కైలాసంలోనో వైకుంఠంలోనో ఉంటే వాడిని తీసుకొచ్చి నీ తల కోసి ఇక్కడ ఆపరేషన్ చేసి లోపలికి పెట్టి నేను కుట్లేసానా? ఎవ్వడు ఏ గురువు వేయడు. నీలో ఉన్నవాడిని నువ్వు తెలుసుకోమంటున్నాడు కదా. కాబట్టి బ్రహ్మదేవుడు నీ రజోగుణం, అంటే పరమాత్మ రజోగుణం బ్రహ్మదేవుడు, పరమాత్మ సత్వగుణం విష్ణువు, పరమాత్మలో తమో గుణం మోహం కలిగించేది, మోహాన్ని కలిగించేటువంటి శక్తి ఉంది. ఎందుకంటే నిన్ను మాయలో పడేయకపోతే, మాయలో నన్నెందుకు పడేశారు అని అడగచ్చు. పరమాత్మ కదా వాడు నన్ను ఎందుకు. అమ్మ ఏం చేస్తుందంటే హైడ్ అండ్ సీక్ ఆడుతుంది. పిల్లవాడిని ఇక్కడ కూర్చోబెట్టి అది వాడిని అక్కడెక్కడో తను దాక్కుని వాడిని కనుక్కోమంటుంది. ఏ ద్వారా కనుక్కోమంటుంది? అది పిలుస్తుంటుంది వాడిని, శబ్దం చేస్తుంటుంది. ఒరేయ్ ఏదో పిలుస్తుంది వాడి పేరు పెట్టి. పిలిస్తే వాడు ఆ శబ్దాన్ని బట్టి ఆ అమ్మని వెతుక్కుంటూ వెడతాడు. వాడు పాకే వయస్సులోనో నడిచే వయస్సులోనో అమ్మ శబ్దం చేస్తోంది. ఇప్పుడు శబ్దం ఏమిటి అంటే వేదవాంగ్మయం, వేదం అమ్మ చెప్పిన మాటలు. ఇంత తయారు చేసి నిన్ను నీ విఘ్నయంత్రాన్ని భేదించుకోవడానికి అమ్మ లోపల నుంచి మాట్లాడుతోంది నీతో. ఏమని మాట్లాడుతోంది? తత్తు త్వమసి. ఎక్కడో దేవుడున్నాడని అనుకుంటున్నావురా? హైడ్ అండ్ సీక్ ఆడుతోంది నీతో, కానీ నీకు చెప్తోంది నేను ఫలానా చోట ఉన్నా. అంటే శబ్దం ద్వారా నువ్వు కనుక్కోవాలి. తత్తు త్వమసి అని చెప్తోంది. నిన్నేమనుకుంటుంది? అహం బ్రహ్మాస్మి అనరా అంటుంది. అహం జీవోస్మి, అహం దేహోస్మి. నేను దేహాన్ని అంటావు. నిన్ను నిద్ర లేపినా నువ్వు ఎవడరా అంటే అహం బ్రహ్మాస్మి అను. ఆ స్థితికి రా. ఒకవేళ అది కూడా శాస్త్రం చెప్పింది. ఒకవేళ రాలేకపోతే ఇప్పుడు ట్రై చేస్తున్నావు, ఒకవేళ రాలేదనుకో, శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టో అభిజాయితే. నేను తీసుకెళ్ళి నేను మళ్ళీ శుచిమంతుడైన శ్రీమంతుడి ఇంట్లో పుట్టిస్తారా? అప్పుడు నిన్ను యోగ భ్రష్టుడు అంటారు. అప్పుడైనా నీకు తెలుస్తుందిలే నాయన, ఏం దిగుడు పడవాకు, మళ్ళీ కోపట్టల్లా, నిన్ను కింద పడేయను. ఒకసారి మా ఇంటికి వచ్చేసావు కదా, అందుకని నువ్వేం పడవు, ధైర్యం తెచ్చుకో. వీలైతే ఇప్పుడే చేయి, ఇప్పుడే తెలుసుకోవడం కష్టమైతే కాదు. సుసుఖం కర్తుం అవ్యయం, చాలా ఈజీ, చేసుకో చెప్పింది. నామ రూప క్రియ, ఈ మూడు ఆలోచనకి తగ్గట్టుగా వస్తువుని నువ్వు రూపొందించుకుంటున్నావు. అంటే నీ బ్రెయిన్లోనే ఆ రూపం, అంటే ఈ రూపం కాదు. ఏది చెయ్యాలన్నా నువ్వు ఒక ప్లాన్ చేసుకుంటున్నావు, దాన్ని ఎగ్జిక్యూషనే ఇక్కడ చేస్తున్నావు. అందుకని ఇది క్రియ. ఈ క్రియ చేయాలంటే నీకు శరీరం కావాలి. శరీరంలో నీకు 5 జ్ఞానేంద్రియాలు 5 కర్మేంద్రియాలు ఇచ్చాను కదా. నీ కర్మేంద్రియాలు కూడా శ్వేతకేతువు చాందోగ్య ఉపనిషత్తులో చెప్తాడు. ఉద్దాలక మహర్షి శ్వేతకేతువుకు చెబుతాడు, శ్వేతాశ్వతరం ఏదో ఉపనిషత్తు, ఒక ఉపనిషత్తులో చెప్తాడు.
పరమాత్మని నేను ఎట్లా తెలుసుకోవాలంటే ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా నాకెట్లా తెలుస్తుంది అంటాడు. వాడు నిరాకారం అంటున్నావు, ఉన్నాడంటున్నావు అంటే ఒక ఉప్పు కళ్ళు తీసుకురారా అన్నాడు. లవణఘనం, లవణఘనం అంటే ఉప్పు రాయి తీసుకురారా అన్నాడు. ఉప్పు రాయి ఇట్లా పట్టుకున్నాడు వాడు. ఉప్పు రాయి పట్టుకుంటే చేతిలో గట్టిగా ఉంది, తెల్లగా, క్రిస్టల్ కదా, గట్టిగా ఉంది, తెల్లగా ఉంది. నాయన ఇది కనపడుతోంది అన్నాడు. పరమాత్మ ఇట్లా కనపడతాడా? పరమాత్మ కనపడకూడదు. పరమాత్మ చేతితో టచ్ చేస్తే రాకూడదు, అంటే చేతికి రాకూడదు. ఇప్పుడు కంటితో చూసావు అంటే ఒక ఇంద్రియం తెలుసుకుంది ఈ రాయిని, ఒక ఇంద్రియం పట్టుకుంది, ఒక కర్మేంద్రియం పట్టుకుంది, ఒక జ్ఞానేంద్రియం చూసింది కదా. చెవి శక్తి లేదు, ముక్కుకు శక్తి లేదు, ఉప్పు రాయిని చూడడానికి ముక్కుకు శక్తి లేదు, చెవికి శక్తి లేదు, చేతికి ఉంది. ఇంకా కారుకున్నా చేతికున్నా సేమ్ కదా. దీన్ని నీళ్ళల్లో పడేయరా అన్నాడు. ఈ ఉప్పు రాయిని నీళ్ళల్లో వేసేసాడు. నీళ్ళన్నీ కరిగిపోయినాయి. నీళ్లు కరిగిపోతే ఇప్పుడు ఆ ఉప్పు ఏమైంది అన్నాడు. నీళ్ళల్లో ఉంది అన్నాడు. కన్ను చూడగలిగిందా? కన్ను ఇదివరకు ఉప్పు రాయిని చూసింది, ఇప్పుడు కన్ను చూసిందా? చూడలే. చేతిలో పట్టుకోగలవా? పట్టుకోలే. ఇప్పుడు నేను ఎట్లా చూడాలి అన్నాడు. అంటే ఆ చుక్కను కాస్త నాలుక మీద వేసుకోరా అన్నాడు. నాలుక మీద వేసుకున్నాడు. నాలుక మీద వేసుకుంటే ఉప్పగా ఉంది అన్నాడు. అంటే ఇప్పుడు ఉప్పు అనుభవానికి వచ్చింది. ఇందాక కంటితో చూసావు, చేత్తో ముట్టుకున్నావు, ఇప్పుడు అనుభవించావు. అనుభవం ఎప్పుడు పరమాత్మ దృష్టి, పరమాత్మే అనుభవానికి వస్తాడు. నీకు చేత్తో ముట్టుకున్న అనుభవం సరిపోదు. చేత్తో ముట్టుకున్నది నీకు కర్మకాండ, కంటితో చూసింది ఉపాసన. ఉపాసన చేస్తావు, దేవుడున్నాడు, ఆ విగ్రహంలో దేవుడు ఉన్నాడు అంటావు కదా. విగ్రహం కరగబెట్టిన వెండి కదా, మోల్డ్ చేశారు దాన్ని. మరి నీకు కంటితో చూస్తే వాడు దేవుడు కాకూడదు. మరి ఎందుకండి మమ్మల్ని పూజ చేయమంటారు అంటే, నువ్వు ఆ లెవెల్కి రాలేదు కాబట్టి నేను మెట్లెక్కిస్తున్నావు. నువ్వు మేడ మీదకే లిఫ్ట్లో వెళ్ళగలిగితే నీకు మెట్టుతో పనే లేదు. నీ అధికారం తక్కువ ఉంది. మనం అందరం ఇండియాలో అందరు లిఫ్ట్లు పెట్టుకున్నావా? చచ్చినట్టు మేడ మెట్లు ఎక్కటంలే. డబ్బులు ఉన్నవాడు లిఫ్ట్ పెట్టుకుంటున్నాడు. నువ్వు జ్ఞానం ఎక్కువ ఉంటే నువ్వు డైరెక్ట్గా వెళ్ళు, నేనేం వద్దన్నానా. కర్మ, ఉపాసన, నెక్స్ట్ అనుభవం, అపరోక్ష అనుభూతి. ఇప్పుడు నాలుక మీద ఉన్న ఉప్పుని మరి ఉప్పు అని నీకు ఎవరు చెప్పారురా అన్నాడు. నాలుక మీద నీళ్లు వేసుకున్నా ఉప్పగా ఉన్నాయి. ఇప్పుడు ఉప్పు అని ఎవరు చెప్పారు? ఏ ఇంద్రియం చెప్పింది? నాలుక చెప్పలే. జ్ఞానమే అనుభవంగా గుర్తించింది. ఆ నీళ్లు గడగడ తాగేయి అంటాను అనుకో, తాగవు. ఎందుకని? అమ్మో అంత ఉప్పు నేను తాగితే నా బీపీ పెరిగిపోతుంది. ఈ మాట ఎవరు చెప్తున్నారు? ప్రమాణం చెబుతోంది. నువ్వెవరు? నేను ప్రమాతని. ప్రమాణం చెబుతుంది. నా దగ్గర ప్రమాణం ఉంది. ఏ ప్రమాణం ఉంది? ఆ సందులో నా కారు పడుతుందా పట్టదా? లేకపోతే నువ్వు కారును మధ్యలో తీసుకుపోతే అన్నిటి కొట్టవు. ఎవ్వడు కూడా అట్లా కొట్టడం లేదే. కారు శుభంగానే నడుపుతున్నాడు కదా. వాడి దగ్గర ప్రమాణం ఉంది కదా. లేన్ చేంజ్ అయ్యేటప్పుడు కదా నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటావు. ఆ ఎగ్జిట్ దగ్గర నుంచి వాడు ఎవడో బండ్లు తీసుకొస్తుంటే నువ్వు పోయి కొడతావా? నీకు ప్రమాణం ఉంది నీ దగ్గర. ఆ ప్రమాణాన్ని గుర్తిస్తున్న వాడు ప్రమాతవి నువ్వు ఉన్నావు. వాడి దగ్గరికి వెళ్ళి రోజు వాడితోనే ఉండు, నీకు తెలిసిపోతుంది. అత్యతిష్ట దశాంగుళం కదా. ఓం భూ
ఓం భువః ఓం సువః అంటున్నావు. రోజు అంటున్నావు ఓం భూ స్వహ అంటావు కదా. భూహు భూమి, ఓం భువః ఓం సువః. అంతరిక్షము, ఆకాశము, భూమి. ఈ మధ్యలో ఏముంది అంటే ఇదంతా బ్రహ్మాండం. అంతరిక్షం అంటే మిడిల్ స్పేసు. ఆకాశం ఒకటి పైన, భూమి కింద, ఈ మధ్యలో దాన్ని ఏమనాలి? ఈ మూడిట్లో నువ్వు ఉన్నావు. ఓం భూర్భువస్సువః రసో అమృతం బ్రహ్మ భూర్భువస్సువరం. ఓ ఏమంటున్నావు? ఆపస్సు కాదు, ఆపో తేజో ఏదో వర్షం చెప్తావే. ఓం అది గాయత్రి మంత్రం. అది ఓం జనః ఓం మహా ఓ లోకాలన్నీ. నీకు ఆపో జ్యోతి రసో అమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. ఆపో జ్యోతి రస అమృతం బ్రహ్మ భూర్భువస్సువరో. భూర్భువస్సువరంలో అంటే భూహు భువ సువహ చెప్పా కదా. భూమి, అంతరిక్షం, ఆకాశం, ఈ మధ్యలో ఆపస్సు. ఇప్పుడు నా శరీరం పృథ్వీ, ఆపస్సు నీరు, జ్యోతి. నువ్వు అటు వచ్చావు పైనుంచి కిందికి, ఇప్పుడు పైకి వెళ్ళు. ఈ భూమి నుంచి ఆపస్సు, జ్యోతి, రస, అమృతం కదా. ఇప్పుడు వెళ్ళు. ఏమేమిటి దాటమంటున్నాను నిన్ను. భూమి నుంచి ఆపస్సు నీరు, జలం దాటు. తేజస్సు, ఆపో జ్యోతి, జ్యోతి అంటే తేజస్సు. రస అమృతం, రసాన్ని దాటు. రసం అంటే ఏమిటి? నీ అనుభవం. అనుభవం వచ్చిందంటే అనుభవించేవాడు ఉండాలి, అది కూడా దాటు. అప్పుడు బ్రహ్మవైపు. ఆ బ్రహ్మవై ఏమవుతావు? ఈ భూర్భువస్సువరం, ఈ అంతరిక్షంలో అంతా నిండిపో. నువ్వు నిండే ఉన్నావు, నీకు తెలిసి చావటంలే. ఒట్టిగా మంత్రాలు చెప్పుకుని వస్తున్నావు. ఎందుకు చావడం? వాటికి అర్థం తెలుసుకో నాయన. రేపు నువ్వు వెళతావు కదా ఆవని ఆవటానికి, వాడిని అడుగు చెప్తాడేమో. వాడికి రాదు. స్వామి ఈ మంత్రానికి ఏం అర్థం అని అడుగు. రేపు వెళ్తావు కదా, సంధ్యావందనం చేస్తావు కదా, వాడికి రాదు. అదంతా పెద్దవాళ్ళు చెప్పారు, మనం చెప్పాలి అంతే అంటాడు. ఇప్పుడు నీకే అర్థమవుతుంది బాలాజీ. ప్రతి ఒక్కటి నువ్వు చదువుకో, నీకు అర్థమవుతుంది. చదువుకో కాదు, గురువు చెప్తేనే అర్థమవుతుంది. వినాలి, గురుముఖత వినాలి. ఏమో